ఇక్కడికి చేసిన పెద్దలకి మరి నా తోటి వయస్సు గల యువకులకి అందరికీ నా నమస్కారం. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యను జ్ఞానాన్ని ఇచ్చిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మార్నింగ్ నుండి అందరూ నేను చూసిన రిజిస్టర్ ప్రకారం 200 మంది వచ్చారు. ఇప్పుడు చూస్తే సగానికి ఉన్నారో లేదో కూడా కౌంట్ తెలియట్లేదు. బట్ నో ప్రాబ్లం. నేను ఒకటి బలంగా నమ్ముతాను. మా నాన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు, అరే ఒక్కడు వచ్చినా ఇద్దరు వచ్చినా చెప్పేది మనం చెప్పి తీరాలి, అప్పుడే సొసైటీ మారుతుంది అన్న విషయాన్ని నేను చాలా గట్టిగా నమ్ముతాను. కాబట్టి నేను ఇంతలా అంటే నేనేదో విఏపీలు చదువుకున్న కాలేజీలో చదువుకున్నాను అని నేను ఎప్పుడు గర్వపడను. ఎందుకంటే అది మా నాన్న నాకు ఇచ్చిన అర్హత అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. నేను ఎప్పుడైతే ఇంటర్ ఫినిష్ చేసుకొని నాకు ఎంసెట్లో ర్యాంక్ రాదని నాకు నేను రియలైజ్ అయ్యేటప్పుడు నేను మా ఫాదర్కి డైరెక్ట్గా చెప్పాను. అంటే మా నాన్నగారికి చెప్పాను, నాన్న నాకు ఇలా ర్యాంక్ రాలేదు, సో నాకు అర్హత లేదేమో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి అని చెప్పినప్పుడు తను ఇచ్చిన సమాధానం ఏంటంటే, అరే నీకు అర్హత ఉందో లేదో కాదు, నీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో అక్కడ చెప్పు, నీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, నేను జాయిన్ చేస్తానని చెప్పి 2009లో అంటే ఇప్పటికి 15 ఇయర్స్ అవుతా ఉంది. అప్పుడు 15 lakhs అంటే ఇప్పుడు ఒక 45 lakhs అవుతుంది. అంత ఖర్చు పెట్టి చదివించాడు. అప్పుడు దానికి నిలువెత్త నిదర్శనం నేనే. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేయలేనేమో అని అప్పుడు అనుకున్నాను, కానీ అయ్యాక నేను రియలైజేషన్ చాలా వచ్చింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అంటే నేను చదువుకున్న ఇంటర్ 10th వరకు చదువుకున్న ఫ్రెండ్స్ చాలా మంది అక్కడే ఆగిపోయారు. ఎందుకంటే అరే నేను చెన్నైకి వెళ్ళి చదవాలా, లేకపోతే ఢిల్లీ వెళ్ళి చదవాలా అని చాలా మంది ఫీల్ అయ్యేవాళ్ళు. ఏమో నాకు భాష రాదా చెన్నై అంటే, ఏ తమిళ వాళ్ళు నాకు అంత అవ్వాలి, మనకేం భాష రాదు, నువ్వు ఎట్లా బతుకుతావు, ఏ వద్దురా బాబు ఇదే ఏదో పుల్లారెడ్డి పుల్లయ్య ఏదో కాలేజ్ చేయాలన్నా. కానీ నేను గట్టిగా బలంగా ఫిక్స్ అయ్యాను. లేనని నేను ఎక్కడో చదివాను అనమాట. ఒక పెద్ద ప్రిన్సిపల్ నాకు చెప్పారు, అరే ఎప్పుడైతే నువ్వు ప్లేన్లో ఎక్కాలని ఆశపడుతున్నావు కదా, ఇక్కడ కింద నుంచి చూసి ప్లేన్లో ఎక్కాలని ఆశపడాల్సిన ప్లేన్లో ఎక్కాలని కాదు, కొనాలని ఆశపడు, అప్పుడే ముందుకు వెళ్తావని నా మైండ్లో ఫిక్స్ చేశాడు. అదే నేను మైండ్లో ఫిక్స్ చేసుకొని ఇప్పటిదాకా ఇంత సాధించాను. అంటే సాధించాను కాదు, ఇంకా సాధించుతూనే ఉంటాను. ఆ స్ఫూర్తితో ఇంకా ముందుకి చాలా విషయాలు మన సీను సార్ గారు ఇంకా ముందు విషయాలు చాలా చెప్పారు. మైండ్ సెట్ గురించి, మెయిన్గా మైండ్ సెట్ గురించి చెప్పాలి అంటే ముందుగా మైండ్ సెట్, పల్లెటూరులో మైండ్ సెట్ ఎలా ఉంటుంది, పట్టణాల్లో మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 5th క్లాస్ వరకు ఇదే గ్రామం అంటే ఇదే మండలంలో వలగుందలో బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. చదివిన తర్వాత 6th క్లాస్కి నేను కర్నూలు వెళ్ళాను. అంటే కొంచెం టౌన్ వెళ్ళాను. ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉండేదంటే, ఇక్కడ జస్ట్ ఏంటంటే ఫలానా శేషగిరి అబ్బాయి కాబట్టి వాళ్ళ నాన్న హెడ్ మాస్టర్, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ ఏదో వస్తుందని ఒక మైండ్ సెట్ ఉండేది. కానీ ఎప్పుడైతే టౌన్కి వెళ్తానో అక్కడ నాలాంటి ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు ఇంకో 20 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు పోటీ పడి చదివి 10thలో 87% తెచ్చుకున్నాను. అంటే నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు, కానీ ఇక్కడే ఉంటే నేను కనీసం 70 కూడా తెచ్చుకునేవాడిని కాదు. అది మాత్రం పక్కా. ఎందుకు రాసి చెప్తానంటే, ఇక్కడ ఉన్న వాతావరణం వేరే ఉంటుంది, ఇక్కడ పల్లెటూరులో వాతావరణం వేరే ఉంటుంది. అందుకే నేను ఒక చిన్న సలహా, అంటే ఎవరికైనా స్తోమత బాగా ఉంటే ప్లీజ్ వాళ్ళని కొంచెం పట్టణాలకు వెళ్ళి చదివించే స్థాయికి తీసుకెళ్ళండి అని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలానే తర్వాత ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. ఎడ్యుకేషన్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎడ్యుకేషన్ అంటే ఆయన చెప్పినట్టు ఏదో సర్టిఫికేట్, ఫలానా సర్టిఫికేట్ తెచ్చుకున్నాడా, డిగ్రీ తెచ్చుకున్నాడు, పీజీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, లేదా పిహెచ్డి చేశాడు అని చెప్పుకోవడం కాదు. మనం సొసైటీకి ఎంత ఉపయోగపడడం అనేది ఇంపార్టెంట్. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది కాబట్టి ముందుకు వెళ్ళాలి నోట్ చేశాను. చిన్నప్పుడు ఏదో చెప్తుంది ఇప్పుడు ఇంతకు లాస్ట్ ఒక పాయింట్ చెప్పారు. చిన్న పిల్లల హృదయాల్లో నాట్య విత్తనాల భవిష్యత్తు నిర్మించిన మూల సూత్రం. ఈ పాయింట్స్ ఇవి ఇక్కడ చూశారు కదా, ఈ పాయింట్ అందరూ విన్నారు. మనం పిల్లలకి ఎలాంటి విత్తనాలు వేయాలి అనేది అందరూ బాగా మన వాసు సార్ చాలా క్లారిటీగా చెప్పారు. కానీ నేను లైవ్ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఎలా అని నేను అనుకోవచ్చు, నాదే ఎగ్జాంపుల్. నేను చిన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని నేను అనుకోలేదు, బట్ ఒక పెద్ద బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉండేది. అది ఎక్కడి నుంచి వచ్చిందని విత్తనం చెప్పాలి కదా, అది మా నాన్నగారి నుంచే వచ్చింది. ఒక బిజినెస్ పెట్టాలి, ఒక కంపెనీ పెట్టాలి, దాని కింద ఒక 100 మంది ఎంప్లాయీస్ క్రియేట్ చేయాలి అనే ఆలోచన అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. కాబట్టి ఇది ఒక పాయింట్. ఇందులో ఆయన ఎలా మనకు విత్తనాలు వేశారు. మా సిస్టర్ తను పీజీ డాక్టర్, ఇప్పుడు తను ప్రజెంట్లీ వర్కింగ్ విశ్వభారతిలో గైనకాలజిస్ట్. తనని కూడా డాక్టర్ చేయాలని అనుకున్నాడు, కానీ తనకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు తను డాక్టర్ చదివింది, చదవాలంటే ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలా, మన తనకు అనుకోవాలా? ఎంత రోజుగా ఎంబీబీఎస్ అవుతుంది. చిన్న రియాలిటీ చెప్తాను. ఎంబీబీఎస్ ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే, ఒక ఎంబీబీఎస్ సీట్ సాధించాలి అంటే ఎంత ప్రేరణ పొందాలి, ఎంత రియలైజ్ అయ్యాను. ఆ విత్తనం మా నాన్నగారు, మా తల్లిదండ్రులు మాకు ఇచ్చారు కాబట్టి తను ఎంబీబీఎస్ చదివి ఇప్పుడు డాక్టర్గా ఉద్యోగం చేస్తుంది. సో ఇదే నేను మంచి ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. అలానే నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు మన సిద్ధేశ్వరం గుడి దగ్గర అప్పట్లో స్కార్పియో చూసాను. స్కార్పియో కార్ చూసేవాడు. కళలు ఎలా నిజం చేసుకోవాలి, కళలు అందరికీ అంటారు కదా, నిజం ఎట్లా అవుతాయి? కళలు కనండి అని చెప్పారు. కళలు కనండి. ఎలాంటి కళలు? నిజముగా మన ముందుకు వచ్చే కళలు కనమన్నారు. అలాంటి కళ నేను కన్నాను.